చెప్పిన దాని మీద ఈనాడు రాసింది వాళ్ళ కౌంటర్. మరి దుష్ప్రచారం ఎవరిది? ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించాలంటే భయపడాలన్న పరిస్థితిలో చూస్తున్నారు. లైక్ ఇప్పుడు మొన్న అదే అమరావతి ప్రాంతానికి సంబంధించి నీళ్ల విషయమే వచ్చింది. నువ్వు వరద రాకుండానే ఎత్తిపోతలు పోసావా కృష్ణలోకి? వరద వస్తేనే కదా. ఇప్పుడు ఆ వరదలకి ఏమైనా కాలం ఉందా? అమరావతిలోంచి నీళ్లు వెళ్ళడానికి కాలువలు ఇప్పుడు ఏమైనా కట్టి ఉన్నామా? లేదుగా. నీళ్లు ఫ్లో అవ్వాల్సిందేగా ఊళ్ళలో నుంచి. ఆ ఫ్లో అయ్యాకే కదా ఉండవల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసి కృష్ణలో పోసేది. అంటే నీళ్ళు వచ్చినట్టే కదా, పొలాల మీద నుంచి వెళ్ళినట్టే కదా. అదేమంటే రోడ్డు మీద లేదు. రోడ్డు మీద లేదని చెప్పు నువ్వు. పొలాల్లో ఉందని ఆడు చెప్తున్నాడు, రోడ్డు మీద కూడా ఉందని ఇంకోటి చూపెడుతున్నాడు. వాడు చెప్పినప్పుడు ఇది తప్పని చెప్పు నువ్వు. వీళ్ళు కూడా పెట్టారు కదా హైకోర్టు దగ్గర రోడ్డు మీద నుంచి, ఇదిగో ఇక్కడేం లేదు ఇక్కడేం లేదు ఇక్కడేం లేదని చెప్పి. ఎందుకు ఈయన శైలజనాథ్ అక్కడికి వెళ్ళి లైవ్ ఇచ్చాడు కదా, వీడియో పెట్టాడు కదా. అదేనేది ఇటు వీళ్ళేమో నీళ్ళు ఉన్న చోట లైవ్లు ఇచ్చారు, వాళ్ళేమో నీళ్లు లేని చోట లైవ్లు ఇచ్చారు. అదే అంటున్నాను. ఎవరు లెక్క అది ఉందిగా, పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. బట్ నువ్వు రెండో వెర్షన్ రానివ్వను అంటున్నావంటే నియంతృత్వం వైపుకి వెళ్ళిపోతున్నావు. ఇదివరకు అతన్ని నియంత్రణం, అతను ఇట్లాగేం చేయలేదే. అతని 100 అదేది గుండు కొట్టారు, పర్యావరణ అనుమతులు లేవు, లేకపోతే ఏ అనుమతులు లేవు అన్నారు. అసెంబ్లీలో అన్ని అనుమతులతోనే కట్టామని మీరే కదా చెప్పింది. మరి అనుమతులు లేకపోతే రుషికొండ ఎందుకు కోల్చలా? అప్పుడు ఏం చెప్పారు? రోజు రేపు తీసేసుకెళ్ళిపోతుంది కేంద్రం, ఎల్లుండి వచ్చి పర్యావరణ శాఖ లాక్కోబోతుందని చెప్పలేదా? ఎక్కడో